సహాయనిధి. అకాల వర్షాలతో అతలాకుతలమైన గ్రామస్థులను ఆదుకోవడానికి జమీందారు రంగభూపతి నిధులను పంపాడు. నిధులను అందుకున్న ప్రజలందరూ సంతోషించారుగాని రాయవరం గ్రామస్థులకు మాత్రం అసలు సహాయం అందలేదని తెలియవచ్చింది. సంగతేమిటో తెలుసుకుందామని జమీందారు స్వయంగా దివానును వెంటబెట్టుకుని గుర్రబ్బండిలో రాయవరం బయల్దేరాడు. ఆయన వెళ్లిన సమయానికి గ్రామంలో చాలామంది కూలిపోయిన ఇళ్లను బాగుచేయడంలో నిమగ్నులై ఉన్నారు. వాళ్లతో కలిసి పనిచేస్తున్న రవిచంద్రుడనే యువకుణ్ణి దగ్గరకు పిలిచి, బాధితులకు అందజేయమని పంపిన ధనధాన్యాలను ఇంట్లో దాచుకుని కాలే కడుపులతో వాళ్లచేత పనులు చేయిస్తున్నావేమిటి అని నిలదీశాడు జమీందారు కోపంగా. ప్రభువులు క్షమించాలి, 200 గడప ఉన్న మా గ్రామంలో గాలివానకు 50 ఇళ్లు నేలమట్టమయ్యాయి. వాటిని వెంటనే నిర్మించుకోవడం మామూలు కుటుంబస్థులకు సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల పనిచేయగల వాళ్లచేత ఇళ్లు బాగుచేయించే పనులు చేయిస్తున్నాను. సాయంకాలానికి వాళ్ల శ్రమకు తగ్గ ఫలితాన్ని తమరు పంపిన నిధి నుంచి తీసి ఇస్తున్నాను. ఇలా చేయడం వల్ల త్వరలోనే ఇళ్లు తయారు కావడంతో పాటు గ్రామస్థుల మధ్య సంఘీభావం పెరగగలదని ఆశిస్తున్నాను. ఊరక అందే సాయం వల్ల అలసత్వం, సోమరితనం పెరగడం తప్ప శాశ్వత ప్రయోజనాలేవీ ఒరగవు కదా అన్నాడు రవిచంద్రుడు వినయంగా. జమీందారు నవ్వుతూ, పసివాడివైనా విద్యావంతుడివనిపించుకున్నావు, మనసారా అభినందిస్తున్నాను అంటూ మెడలోని ముత్యాలహారాన్ని తీసి అందించి తృప్తిగా అక్కడినుంచి బయలుదేరాడు.